మొత్తానికి 2-1తోని పాకిస్తాన్ గెలిచింది. మనం కేవలం మ్యాచే గెలిచినాం, కానీ వాళ్ళు ఒకటేమో టాస్ గెలిచినారు, రెండోదేమో రోహిత్ శర్మతోని షేక్ హ్యాండ్ గెలుచుకున్నారు. ఎంత అదృష్టమో వాళ్ళది. నిన్నటి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత సోషల్ మీడియా మొత్తం మీమ్స్తో నిండిపోయింది. అందులో కొన్ని హైలైట్స్ చూద్దాం మనం. పాపం వాళ్ళ టీం ఆల్రెడీ ఓడిపోయిన బాధలు ఉన్నారు, అయినా కూడా వాళ్ళ ఎక్సర్సైజ్ ఏవైతే ఉండే గుర్తున్నాయి, మనం ఆల్రెడీ చేసినాం దీనిపైన రీల్ ఇంతకుముందు. సో దాన్ని రీక్రియేట్ చేసిర్రు మనోళ్ళు. లాస్ట్ టైం బుమ్రా బౌలింగ్లా 6లు కొట్టిండని చెప్పి ఆ ఫర్హాన్ మీద సినిమానే తీసిండ్రు. ఇప్పుడు అట్లా మళ్ళీ ఒక 6 కొట్టు 32 గంటల సినిమా తీసుకుందువు కానీ అని వెనకాల నుంచి చిడా అస్తుర్రు ఆయనని. फरहान भाई इस बार बुमराह को छक्के मार के ना पूरी 32 घंटे की फिल्म बनाएंगे इंशाल्लाह. ఫస్ట్ మ్యాచ్ ఆడము అని చెప్పేసి మళ్ళీ యూటర్న్ తీసుకొని వచ్చి మ్యాచ్ ఆడిర్రు కదా. సో ఇట్లా రాంగ్ టైంలో యూటర్న్ తీసుకుంటే ముఖం పగిలిపోతుంది అని వీళ్ళని ఉద్దేశించే ఢిల్లీ పోలీసులు ట్వీట్ చేసిర్రు అన్నట్టు. పాకిస్తాన్ మీద ఇండియా మ్యాచ్ గెలవంగానే బలోచిస్తాన్లో వాళ్ళకి సంతోషం ఎక్కువ అయిపోయి వాళ్ళ ట్రెడిషనల్ డాన్స్ చేసిర్రు వాళ్ళు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు కదా, వీళ్ళు ఆల్రెడీ పాకిస్తాన్ పైన వాళ్ళ ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తున్నారు. ఇక పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అనగానే టీవీలు వగులుడు అనేది చాలా కామన్ అయ్యే, అందరికీ తెలిసిన విషయమే. ఒక్కసారి ఇక్కడ మ్యాచ్ స్టార్ట్ అయిందంటే ఆడ పాకిస్తాన్లో ఎవరి టీవీకో మూడుతుంది అని. ఓన్లీ మీమ్స్ ట్రోల్సే కాదు, మంచిగా పాట కట్టి వాడుతున్నారు సెటైరిక్గా. చూడు, ఒక పాకిస్తాన్ యూట్యూబరు రాఫెల్ హంటర్ అని చెప్పి ఒక టీషర్ట్ వేసుకుండు మ్యాచ్ కి ముందు, కానీ మ్యాచ్ అయిన తర్వాత టీషర్టే మార్చేసిండు వాడు. వీడు ఓన్లీ ఇంట్లో కూర్చొనే టీషర్ట్ మార్చిండు, కానీ అక్కడ స్టేడియంకి వచ్చిన పాకిస్తాన్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఒక్కసారి పాకిస్తాన్ ఓడిపోగానే పాకిస్తాన్ జెర్సీ తీసేసి ఇండియన్ జెర్సీ వేసుకున్నారు వాళ్ళు. నిన్న మ్యాచ్కి ముందు పాకిస్తాన్ ఫ్యాన్స్ ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉండే, మరి అది ఏ రేంజ్లో కాన్ఫిడెన్సో ఒకసారి చూడండి. किसको सपोर्ट कर रहे हो? पाकिस्तान को. और जीतेगा कौन? इंडिया. గిట్ల మ్యాచ్ ఆడితే ఇండియన్ క్రికెటర్స్ వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చుడు కాదు, మీరు పాకిస్తాన్కి వచ్చిన తర్వాత ఇక్కడ పాకిస్తాన్ ఫ్యాన్స్ కూడా ఎవరు చేతులు ఇవ్వకపోగా మీ చేతులు వేసి పోయినా పెడతారు అన్నంత కోపంతో ఉన్నారు.